అందరికీ నమస్తే. బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాక్షి పేపర్ సంబంధించి వార్తా కథనాలు ఏం వచ్చినాయి వాటి విశ్లేషణ చేసే ప్రక్రియ చేస్తాం. 10 ఏళ్లలో 33.65 లక్షల కోట్లు ప్రధానమంత్రి ముద్రా యోజన లబ్ధిదారులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఏపీ మహిళ విజయగాథను ఆయన తెలుసుకున్నారు. గవర్నర్కు గడువు 3 నెలలే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీంకోర్టు తెలిసింది. కియోలో 900 ఇంజిన్లు చోరీ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియో కార్ల పరిశ్రమలో దాదాపు 900 ఇంజిన్లు చోరీకి గురయ్యాయి. వాటి విలువ 10 కోట్ల పైగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సో కియోకి సంబంధించి ఏదో కియో కార్ల కంపెనీలో అయితే దాదాపుగా 900 ఇంజిన్లు అయితే చోరీ అయినట్లయితే చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏదైనా కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రముఖ కంపెనీలో ఈ విధంగా చోరీ జరగడం అనేది అక్కడ ఎవరైనా ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు చేసినారా లేకపోతే ఏ విధంగా జరిగిందని చెప్పేసి కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపైన వెంటనే స్పందించి దాన్ని ఎవరైతే చేసినారో వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బీహార్ను మించి భయోత్పాతం. ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ ధ్వజం. ఒక రామగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. పోలీసులను వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారు. ఏపీ ఈరోజు బీహార్ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తల ఉంచుకుంటుంది. నిందితులనే సాక్షులుగా చేర్చాలంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి చేరిందో వేరే చెప్పాలా. పోలీసులు మీ టోపీలకు సెల్యూట్ చేయండి, చంద్రబాబుకు కాదు. తప్పు చేసేవారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం, ఉద్యోగాలు ఓడగొడతాం. సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు బాబును ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే స్వరం వినిపించకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారు. మా కార్యకర్తలు లింగమయ్యను బేస్బాల్ స్టిక్తో దారుణంగా కొట్టి చంపారు. ఓకే, ఈరోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఘాటుగా అయితే విమర్శించారు. ఎక్కడ చూసినా కూడా ఈ పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా రెడ్ బుక్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అనుగుణంగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది. మరి దీంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో మీరు ఖచ్చితంగా మీ యొక్క టోపీలకు సెల్యూట్ చేయండి, చంద్రబాబు నాయుడు కాదని చెప్పేసి కూడా విమర్శించారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే పోలీసులను వాచ్మెన్ల కంటే కూడా హీనంగా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆయన అయితే విమర్శించినట్లయితే కథనం రావడం జరిగింది. మరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యవస్థ ఆ విధంగానే పనిచేయాలి. రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేస్తే మాత్రం అది పూర్తి స్థాయిలో వ్యవస్థ దెబ్బతీయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మరి వైఎస్ఆర్సీపీ పాలనలో చూసుకున్నట్లయితే అప్పుడు పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఏది ఉంది, ఏదేమైనా కానీ పార్టీలకు అతీతంగా అయితే పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పూర్తి స్థాయిలో ఆయన విమర్శించిన రీతిలో ఉంటే మాత్రం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విమర్శ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా చూస్తారో చూడాల్సిన అవసరం ఉంది. యువనేత సమర్పించు 104 స్కామ్. రోగ నిర్ధారణ పరీక్షల పేరిట దోపిడీకి సమయత్తం. పరీక్షల నిర్వహణకు ఒక్కొక్క వాహనానికి నెలకు 1.55 లక్షల మేర చెల్లించే ప్రణాళిక. 904 వాహనాల సంవత్సరానికి 685 కోట్లు వ్యయం. 2014-19 మధ్య రక్త పరీక్షల పేరిట 300 కోట్లు మోడల్ స్కామ్. ఆ దఫ 5 ఏళ్ళు ఏకంగా 845 కోట్ల మేర ప్రజాధనానికి ఎసురు. వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి దోపిడీకి ఆస్కారం లేకుండా విలేజ్ క్లినిక్ పిహెచ్సిలో ఉచిత పరీక్షలు. ఏదైతే మనం వైద్యం విద్య ప్రజలకు అందించాలని చెప్పేసి అనుకుంటామో, సో దాంట్లో ప్రక్రియలోనే ఈ 104కి సంబంధించి ఏదైతే వాహనాలు ఉన్నాయో దాంట్లో భారీ స్కామ్ జరిగినట్టు కూడా చెప్పడం జరిగింది. మరి ఇది నిజంగానే ఆ స్కామ్ రూపంలో జరిగిందా, ఆ నివేదిక ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఈ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో విలేజ్ క్లినిక్లోనే చేశారని చెప్పడం జరిగింది. మరి అప్పుడు నిజంగానే గవర్నమెంట్ తరఫున ప్రజలకు చేశారా, ఇది ఏదైనా స్కామ్ జరిగినా కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రభుత్వ వైద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఇట్లాంటి తరంలో ప్రభుత్వాలకు ఏది మారినా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇట్లా స్కామ్ పైన పూర్తి నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళేసి పూర్తి స్థాయిలో దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏ విధంగా చేస్తారు చూడాలి. భారత్ జట్లో శ్రీచరణి. శ్రీలంకతో త్వరలో జరగనున్న మహిళా ముక్కోనపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత్ జట్టు బీసీసీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మందాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా
ఎర్రంపల్లికి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణికి చోటు దక్కింది. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన శ్రీచరణి ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్ తరపున చెత్త చాటింది. సో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక అమ్మాయి శ్రీచరణి అనే అమ్మాయి అయితే మన భారత మహిళా జట్టుకి అయితే సెలెక్ట్ అయినట్లయితే చెప్పడం జరిగింది. ఇది మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా గర్వకారణంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు వంటింటికే పరిమితం, ఆడపిల్లలు ఖచ్చితంగా ఇలా కండిషన్స్ పెట్టే తరుణంలో ఇట్లాంటి క్రికెట్కి సెలెక్ట్ కావడం, అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ కావడం, వైఎస్ఆర్ జిల్లా నుంచి అయితే ఇది మనకి గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆడపిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎన్నో రంగాల్లో ముందస్తుగా ఉన్నారు. బడి దశలో చూసుకుంటే గోల్డ్ మెడల్ కొడుతున్నారు ఆడపిల్లలంతా వచ్చేసి. సో ఇట్లాంటి తరుణంలో ఇట్లా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా అభినందించాలి. మరి ఇట్లాంటి తరుణంలో మన రాష్ట్రానికి సంబంధించిన ఒక అమ్మాయి సెలెక్ట్ కావడం కూడా మనకి గర్వకారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. సింగపూర్లో మా అబ్బాయి గాయపడ్డాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. అగ్ని ప్రమాదంలో కాళ్ళు చేతులకు గాయాలు, ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ, ఓ చిన్నారి మృతి చెందడం, 30 మంది పిల్లలకు గాయపడడం కలిసి వేసింది. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓకే, నిన్నటి దినం సింగపూర్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురైనాడని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది. సో దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఆయన ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు, ప్రాణ పరిస్థితి నుంచి కోలుకున్నట్లు కూడా చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఒక చిన్నారి మృతి చెందారు, 30 మంది గాయపడినట్లు తెలిసి కలిసివేసిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటి దగ్గర నుంచి మీడియా సమావేశంలో చెప్పారు. మరి దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ఎంతో మంది ఈ విషయంలో ఆయనకి సపోర్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పినట్లయితే చెప్పడం జరిగింది. మరి ఇదే క్రమంలో రాజకీయ పార్టీలకు అనుగుణంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఫోన్ చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఒక మానవత్వంతో ముందుకెళ్లాల్సిన తరుణంలో రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొడుకు త్వరగా కోరుకోవాలని చెప్పేసి కూడా మా BM టీవీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని కనబడుతూనే ఉన్నాయి. ఆయన రాజకీయ పార్టీలు రాకముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి తరుణంలో వాళ్ళు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కూటమిలో కమిషన్ కొట్లాట, పులివెందల్లో మంత్రి సమక్షంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వర్గీయుల గొడవ, కర్నూలులో మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు, బీజేపీ ఎమ్మెల్యే ఓటాలు ఇవ్వడం లేదని మండిపాటు, పుంగునూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని పట్టించుకుని చిత్తూరు ఎమ్మెల్యేలు, తిరువూరులో ఈ ఎమ్మెల్యేలు మాకు వద్దంటూ కేట తిరుగుబాటు. ఓకే, రాజకీయ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే కమిషన్ల పర్వం ఉంటుందో దాన్ని వదిలేసి పూర్తి స్థాయిలో ప్రజాపాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ పార్టీ ఉన్నా ఈ పార్టీ ఉన్నా ఇట్లా విమర్శలు చేసుకునే దానికంటే పూర్తి స్థాయిలో ఏ పార్టీ ఉన్నా కూడా ఒక నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటారు కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ కమిషన్లకి పైన దృష్టి పెట్టకుండా ప్రజాపాలన, ప్రజా సమస్యల పైన పోరాడితే బాగుంటుంది. సో సాక్షి పేపర్ సంబంధించి అయితే వార్తా కథనాలు మనం చూసాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్తా కథనాలు ఏమైనా చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్తా కథనాలు ఏమి వచ్చినాయి వాటి విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం. పరామర్శలో అరాచకం, జగన్ పర్యటనలో ఐడ్రామా, పరామర్శకు వెళ్లి బల ప్రదర్శన, హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణుల ఇష్టారాజ్యం, బారికేట్లు విరిచేసి పోలీసులు పక్కకు తోసి హెలికాప్టర్ చుట్టూ మూగిన వైన్యం, పైలట్ బ్యాగు తస్కరణ, భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే కుట్ర, విండ్ షీల్డ్ దెబ్బతిన్నాయని వెల్లడి, అదే నిజమైతే హెలికాప్టర్ ఎలా ఎగిరింది, రోడ్డు మార్గంలో బెంగళూరుకి జగన్. భద్రతా వైఫల్యం లేదు, 1100 మంది పోలీసులతో భద్రత, హెలిప్యాడ్ వద్ద 250 మంది పోలీసులు రెచ్చగొట్టిన చూసుకోవచ్చు మనము. నిన్నటి దినం ఏదైతే సత్యసాయి జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారో అక్కడ పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం చెందినారని చెప్పేసి కూడా కథనం అయితే వచ్చింది. సో దీనిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు దిగినటువంటి హెలికాప్టర్ దగ్గరికి పూర్తి స్థాయిలో జనం వెళ్ళిపోయారని చెప్పి, అంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి కూడా సాక్షిలో రావడం జరిగింది. మరి ఏదేమైనా కానీ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పోలీసులు అయితే వాళ్ళకైతే భారీగా కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 1100 మంది పోలీస్ సిబ్బంది మేము ఇచ్చాము, అయినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఎవరున్నారో, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నిర్లక్ష్యప్రాయంగా దూసుకెళ్లారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే చూసుకున్నట్లయితే హెలికాప్టర్ సంబంధించి కూడా దెబ్బతినింది అని చెప్పేసి కూడా నిన్న కథనం రావడం జరిగింది. సో దీనిపైన కౌంటర్ ఇస్తూ ఎవరైతే ఎస్పీ రత్న గారు ఉన్నారో వారైతే హెలికాప్టర్ దెబ్బతింటే పూర్తిగా పైకి ఎలా ఎగురుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ రాజకీయ పార్టీలకు అనుగుణంగా అయితే ఈ కుట్ర అయితే చేశారే తప్ప పోలీసుల వైఫల్యం కాదని చెప్పేసి కూడా ఎస్పీ గారు అయితే పూర్తిగా కౌంటర్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి నివేదిక ఏ విధంగా ఉంది, అసలు నిజంగానే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కావాలని రెచ్చగొట్ట ధోరణి చేశారా, లేకపోతే పూర్తిగా అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని నిర్లక్ష్యంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి
ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారో దానికైతే ఎస్పీ గారు కౌంటర్ ఇచ్చుకుంటా పూర్తిగా మేమైతే బందోబస్తు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్లక్ష్యంగానే ఇది చేశారే తప్ప పూర్తిగా అధికారుల వైఫల్యం కాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా ఎవరైతే రాజకీయ పార్టీలకు అనుగుణంగా భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళంగా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం, పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలు, చేతులు కాలుపై కాలిన బొబ్బలు, ఊపిరితిత్తుల్లో పొగ, ఆసుపత్రిలో చికిత్స, ఒక విద్యార్థిని మృతి, గాయపడ్డ మరో 20 మంది. మన్యం పర్యటన ముగించుకుని సింగపూర్కు పవన్, డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని. అల్లూరు జిల్లా సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్లో చెక్కల వంతెనను ప్రారంభించి కాఫీ మిరియాలు మొక్కలు పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం